మార్గదర్శి వ్యవహారంలో నిజం నిప్పు లాంటిది, ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది అని రామోజీరావు ఆనాడు చెప్పిన మాట సుప్రీంకోర్టు తీర్పుతో నిజమైందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం మార్గదర్శి కార్యాలయానికి వెళ్లిన ఆయన కేక్ కట్ చేసి సిబ్బందికి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. అనంతరం తన కుమార్తె నిఖిల తొలి జీతంతో 25 లక్షల రూపాయల చిట్లో జాయిన్ చేయించారు. మార్గదర్శి సంస్థపై అప్పటి పాలకులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేశారు. న్యాయం ఆలస్యం అవ్వచ్చు, కానీ అంతిమంగా గెలుస్తుందన్నారు. నిజం నిప్పు లాంటిదని రామోజీరావు గారు ఏదైతే చెప్పారు అది నిజమైంది. సుప్రీంకోర్టు భారతదేశ సంస్థ 100% పక్కాగా ఉంది, ఆరోపణలు కూడా నిరాధారోపణలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే 2006లో నవంబర్ లో ఒక ఇష్యూ వచ్చింది మార్గదర్శి మీద, అప్పుడున్న పాలకులు కక్ష సాధింపు సరిగా ఒక విషయం తీసుకొస్తే ఒక కస్టమర్ గా ఇదే బ్రాంచ్ లో కస్టమర్ తో సంఘీభావం ర్యాలీ చేసి స్వచ్ఛందంగా సీట్ కట్టడం జరిగింది. మా తొలి ఆదాయం మార్గదర్శి చేరి చాలా చాలా ప్రయోజనం పొందాం. మళ్ళీ ఈ రోజు దాదాపు 20 సంవత్సరాలు మళ్ళీ నా కుమార్తె తను తొలి సేవింగ్ కూడా స్వచ్ఛందంగా వచ్చి 25 లక్షల సీట్ ని మనం కట్టడం జరిగింది. ఒక నిబద్ధత, నిజాయితీ, ధర్మం, సిస్టమ్ మీద గౌరవం ఉన్న వ్యక్తులు ఈనాడు గ్రూప్ సంస్థలు. ఈ రోజు ధర్మాసనం నిజం పక్కన ధర్మం పక్కన ప్రజలు ఈ మనోభావాలు తగ్గట్టుగా ఈరోజు తీర్పు ఇచ్చారు. అది మార్గదర్శి విషయంలో నేను మా శ్రీమతి ఇద్దరం కూడా అనుకొని మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఆదాయం ఖచ్చితంగా మార్గదర్శిలో సేవ్ చేయాలనుకున్నాం. సేవ్ చేసిన తర్వాత ఆ సీట్స్ ద్వారా మేము ఇల్లు కట్టాం, బంగారం కొనుక్కున్నాం, అలాగే ల్యాండ్స్ కొనుక్కున్నాం, వ్యవసాయ పొలాలు కొనుక్కున్నాం. ఇందులో చేరినందుకు అమ్మాయిని మార్గదర్శి కుటుంబంలో మేము స్వాగతిస్తున్నాం.